హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక కప్పు సగ్గు బియ్యంతో ఈవినింగ్ స్నాక్స్ పిల్లల కోసంకి ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఒక కప్పు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను. ఈ సగ్గు బియ్యాన్ని శుభ్రం చేసి ఒక 4 గంటలు నానబెట్టుకోవాలి. ఒక కప్పు ఒక చిన్న వాటెడు పల్లీలు తీసుకున్నాను. వీటిని వేయింపుకొని పౌడర్లా చేసుకోవాలి. ఒక 4 ఆలుగడ్డలను ఉడికించి తీసుకున్నాను. వీటిని కూడా పొట్టు తీసి ఈ సగ్గు బియ్యంలో కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, పల్లీలు అయితే వేడి చేసుకున్న పల్లీలను చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టును తీసి పల్లీల పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకొని. ఇక్కడ చూడండి, నానిన సగ్గుబియ్యాన్ని చూపిస్తున్నాను. 4 గంటల తర్వాత ఎంత బాగా నానినాయో. ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలుగడ్డలను కూడా 4 యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యంలో. ఈ సగ్గుబియ్యం ఈ ఆలుగడ్డలను మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకుందాము. పచ్చిమిరపకాయలు ఒక 5, ఇక పల్లి పౌడరు 1 కప్పు, కరివేపాకు 1 టీ స్పూన్, జీలకర్ర. వీటిని కలుపుకొని రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అయితే నేను ఇక్కడ ఉపవాసం ఉండే ఉప్పే తీసుకున్నాను. మీకు కావాలంటే నార్మల్ ఉప్పు కూడా తీసుకునవచ్చు. ఇవి ఉపవాసం కోసంకి కూడా యూజ్ చేయవచ్చు. చేసుకొని ఉపవాసం ఉన్న వాళ్ళు తినవచ్చు. ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మొత్తం మసాలాలు ఆలుగడ్డ మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనం చపాతీల పిండి ఎలా తడుపుకుంటామో అలాగనే పిసుకుంటూ తడుపుకోవాలి. మొత్తం అయితే తడిపి పెట్టిన. ఇప్పుడు మనం ఏ ఆకారంలో అయినా చేసుకునవచ్చు. ఇప్పుడు ఈ మసాలాని ఒక 2-3 నిమిషాలు అలాగనే వదిలేయాలి. తర్వాత మనం వడల్లా వత్తుకోవాలి ఫ్రెండ్స్. చిన్న సైజులో అయినా పెద్ద సైజులో అయినా ఏ సైజులో అయినా చేసుకోండి. ఎక్కువ శాతం అయితే చిన్న సైజులో చేస్తే తొందరగా ఫ్లాట్గా చేయాలి. ఫ్లాట్గా చేస్తే తొందరగా ఉడుకుతాయి. ఆయిల్లో మంచిగా క్రిస్పీగా అవుతాయి. నేనైతే ఇక్కడ ఫ్లాట్గా చేసిన సర్కిల్ షేప్లో. ఇంకా ఇలాగానే మొత్తం వడల్లా చుట్టుకోవాలి. ఈ సగ్గుబియ్యం 1 కప్పు సగ్గుబియ్యంతోనే ఇలా చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలైతే సగ్గుబియ్యం తినడానికి ఇష్టపడరు. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఇలా చేసి ఇస్తలేము కాబట్టి ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. మొత్తం అయితే రెడీ చేసి పెట్టిన. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చేసి పెట్టిన ఈ సగ్గుబియ్యం స్నాక్స్ని వడలని ఒకటొక్కటి నెమ్మదిగా ఆయిల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. జాగ్రత్తగా వేసుకోండి. నేనైతే ఇక్కడ స్టవ్నైతే మీడియంలోనే పెట్టిన. ఎక్కువ ఫాస్ట్ పెడితే తొందరగా కలర్ చేంజ్ అవుతున్నాయి. లోపల ఉన్న సగ్గుబియ్యం ఉడుకుతలేదు. అందుకోసంకి మీడియంలోనే ఉంచండి. వడలు ఒక సైడు కాలిన తర్వాత మరి ఒక సైడు తిప్పి కాలవండి. ఇలా తిప్పి కాలవడం వల్ల లోపల ఉన్న మసాలా మొత్తం బాగా ఉడుకుతుంది. కలర్ కూడా చాలా బాగా వస్తున్నాయి, క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇవైతే కలర్ అయితే చేంజ్ అయినాయి. లోపల ఉన్న మసాలా కూడా చాలా బాగా ఉడికింది. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఆయిల్లో ఎన్ని వడలు పడతాయో అన్నీ వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ వేయడం వల్ల ఒకటికొకటి అతుక్కొని లోపల ఉన్న మసాలా ఉడుకుతలేదు, బాగా వస్తలేవు వడలు. అందుకోసంకి ఇప్పుడు మిగతా వాటిని ఎన్ని ఆయిల్లో పడతాయో అన్నీ వేసుకుంటున్నా. నేనైతే ఇక్కడ ఆయిల్ కొద్దిగానే వేసిన కాబట్టి మీరు ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఎక్కువ వడలు కూడా వేసుకునవచ్చు. నేను ఇక్కడ కొద్దిగానే వేసిన. అందుకోసంకి 3 వడలే వేసి వేయింపుకున్నా. ఇక వీటిని కూడా తిప్పి బాగా కలర్ చేంజ్ వచ్చే వరకు వేయింపుకున్న. స్టవ్ అయితే మీడియంలోనే ఉంచి వేయింపుకోండి. టైం అయితే పడుతుంది, కానీ లోపల ఉన్న మసాలా ఉడకడం వల్ల చాలా
టేస్ట్గా వస్తున్నాయి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి మొత్తం వడలైతే రెడీ అయినవి. ఎంత బాగా కలర్ వచ్చినాయో, ఎంత బాగా క్రిస్పీగా వచ్చినాయో. ఇక్కడ మీకు ఎలా క్రిస్పీగా వచ్చినాయో చూపిస్తాను. ఒకటైతే ఇక్కడ సౌండ్ కూడా వస్తుంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చినాయో. మీరు కూడా ఇక సౌండ్ అయితే మీకు వినపడింది అనుకుంటా. ఇప్పుడు ఒకటి తురిచి కూడా చూపిస్తాను. చూడండి లోపల ఉన్న మసాలా చూడండి ఎంత బాగా ఉడికిందో. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది పెరుగు, టమాటో సాస్, గ్రీన్ చట్నీ ఎలా అయినా పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. యూజ్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారో, మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.